ట్రైలర్ అయితే ఇంకా మారులెస్ అండి. ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. పొలిటికల్ గా ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన ఇంత బిజీ షెడ్యూల్ లో ఉండి కూడా మిగిలిపోయిన కొంచెం కొంచెం షూటింగ్ షెడ్యూల్ సెట్ చేసుకొని ఒక మూవీ కోసమే కాకుండా పొలిటికల్ లో తను బిజీగా ఉంటూ మూవీకి కొంచెం టైం కేటాయించి మూవీని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు. ఈ ట్రైలర్ అయితే మాకు మారులెస్ గా ఉంది. చూడడానికి హిస్టారిక్ మూవీ. చాలా రోజుల తర్వాత ఆయన హిస్టారిక్ మూవీ చేశారు. మాకెంతో ఆనందంగా అనిపించింది. ఇంకా దీని రికార్డ్స్ అనేది బద్దలు కొడుతుందని మేము గట్టిగా చెప్తున్నాం. ఒక జనసేన వీర మహిళగా ఈ రోజు ట్రైలర్ చూడడానికి వచ్చానండి నేను. ఆయన అభిమానం అలాంటిది మాది. ఆయన మీద ఉన్న అభిమానం మాకు అలాంటిది. మేము ఇంటి నుంచి కూడా ఈ ట్రైలర్ చూడడానికి ఇంతమంది మధ్యలో కూడా చూడడానికి వచ్చాము అంటే ఆయన ఇచ్చిన మాకు గౌరవం, బాధ్యత, విధేయత, ఆయన ఇచ్చిన మాకు ధైర్యం అలాంటిది. మేము ఏదైనా చూసుకొని రాగలము అని చెప్పి ఒక వీర మహిళగా మేము 6వ వార్డు భీమిలి అండి, అక్కడ నుంచి ఇక్కడ చూడడానికి వచ్చాము. ఈ మూవీని చూడడానికి ఎంతో ఎవేటెడ్ గా వెయిట్ చేస్తున్నాము. కంగ్రాచులేషన్స్ అండి డిప్యూటీ సీఎం గారు. థ్యాంక్ యూ సో మచ్. మూవీ చూసినా కూడా ఒక మెసేజ్ ఓరియంటెడ్ అనేది ఉంటదండి. హిస్టారిక్ గా మన చరిత్రలు అలా పడిపోతున్న తరుణంలో ఆయన ఒక చరిత్ర కలిగిన ఒక సినిమా తీయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అది కళ్యాణ్ గారు తీయడం మాకు ఇంకా ఆనందంగా ఉంది. ఆ మూవీ ఏంటంటే మనం పుస్తకాల్లో చదువుకున్నదే కాకుండా ఆయన విభిన్నంగా ఆ పాత్రలు మనకి తెర మీద చూపించే విధంగా ఆయన ప్రయత్నం చేశారు. కాబట్టి మాకు ఈ సినిమా అయితే ఇంకా వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేకుండా ఒక మార్క్ అనేది సెట్ చేసుకుంటదని మేము భావిస్తున్నాం. ఒక చిన్న శాంపిల్ లాంటిది. దాన్ని రుచి చూసిన తర్వాత పార్ట్ 2 అనేది అంతే రెట్టింపు దీంతో ఉంటదని మేము భావిస్తున్నాం. ఆయన చేసిన ఒక్కొక్కటి కూడా మీరు చూసుకుంటే, ఒకటి పోలీసు యంత్రాంగం ఎలా ఉండాలనేది, ఒకటి హిస్టారికల్ గా, ఒకటి అలా డిఫరెంట్ డిఫరెంట్ గా చేసుకుంటూ వెళ్తున్నారు. ఆయన ఏదైతే ఆయన మీద నిర్మాతలు పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకూడదు అనే బాధ్యతతో ఆయన ఉన్న టైం కేటాయిస్తూ తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఈ షూటింగ్స్ అనేవి పూర్తి చేసి ఇంత విజయాన్ని, ఇంత ఆనందాన్ని ప్రజలకి, అభిమానులకు అందించాలని ఆయన చాలా కష్టపడుతున్నారండి. ప్రొడ్యూసర్ లాభాల్లోనే ఉంటారు, కానీ వాళ్ళు నష్టపోకూడదు, సినిమా రంగం అనేది పడిపోకూడదు అనే ఉద్దేశంతోనే ఆయన ఉన్న టైంని తను కేటాయించి ఈ సినిమాలను పూర్తి చేయడం జరిగింది.